ఏ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత అండ్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనంటే గాంజా డిస్టిక్లో ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక సర్ప్రైజ్. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో మీరే చూడొచ్చు. ఇప్పుడు మనతో పాటు అజయ్, సుమంత్ అండ్ సాయిరామ్ అయితే ఉన్నారు. మేము అందరం బైక్స్ పైన అయితే వెళ్తున్నాము. అండ్ ఎలక్ట్రిక్ బైక్సా? ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి. అండ్ పెట్రోల్ని సేవ్ చేసి, అంటే పెట్రోల్ ఇంపోర్ట్ చేయకుండా ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వీళ్ళు వాడతారు. సో ఇవన్నీ ఛార్జింగ్ పాయింట్స్ ఒక కంపెనీ పెట్టేస్తుంది. ఇవన్నీ వచ్చేసి ఛార్జింగ్ పాయింట్స్ అంట. అక్కడ మీకు బైక్స్ అన్ని కనబడుతున్నాయి కాబట్టి ఒక కంపెనీ పెట్టేస్తాయంట. అండ్ నాకు చెప్పిన ప్రకారం ఏంటి అని అంటే, అజయ్ ఏం చెప్పిండంటే, ఇక్కడ ఒక RMB అన్న 6 గంటల ఛార్జింగ్ అన్నాడు. 6 గంటల ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు పోతుంది? అరౌండ్ 50 కిలోమీటర్సా? 6 గంటల ఛార్జింగ్కు 50 కిలోమీటర్స్ పోతాయంట. ఒక RMB అంటే 11 రూపాయలు. ఎక్కడ ఉన్నామనంటే ఇది వచ్చేసి గనాన్ మెడికల్ కాలేజ్ అన్నట్టు. వీళ్ళు వర్క్ చేసే కాలేజ్ ఇది. ఇక్కడ వీళ్ళైతే హాస్పిటల్, ఇక్కడ వీళ్ళైతే వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంటర్న్షిప్, ఇక్కడ ఇదంతా కూడా మన దగ్గర గాంధీ కానీ సో ఇలాంటి హాస్పిటల్స్ ఎట్లనో ఇక్కడ కూడా వీళ్ళకి హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అంట. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా నీట్గా ఉంటుంది అయితే అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి ఇక్కడ. ఇన్సూరెన్స్ తోటి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. చూడండి ఈ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో అసలుకి. ఓ చాలా చల్లగా ఉంది అసలుకి, దారుణమైన చలి ఇది, వామ్మో. సో ఇక్కడ మనకు కనబడుతున్న బస్సు ఏదైతే ఉన్నదో ఆ బస్సు వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నట్టు. సో ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అంట. సో ఇక్కడ ఏంటి అంటే 1 yuan పెడితే, అంటే ఒక 12 రూపాయలు పెడితే సిటీ మొత్తం తిరగొచ్చు అంట. ఇంకా ఆ బస్సు స్టార్టింగ్ నుండి, సిటీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. సో 1 yuan అండ్ ఈజీగా తిరిగేయచ్చు. ఇక్కడ యాక్సిడెంట్ ఇట్లా ఏమైనా అయినా కూడా అసలు కొట్టుకోడు తిట్టుకున్నాడు ఏముండదు. జస్ట్ ఆ కార్ అక్కడ పెట్టి, బైక్ అక్కడ పెట్టి పోలీసు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి, పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసుకోవడమా, కేసు చేసుకోవడమా ఉంటుందంట. అండ్ అంతే సింపుల్. అండ్ ఎక్కువ గొడవలు పెట్టుకోవడము అలాంటివి ఏమి ఉండవు. అండ్ ప్రతి కార్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు ఉంటాయి, డాష్ కెమెరాలు ఉంటాయి కాబట్టి వచ్చి చూసి ఎవరిది తప్పో చూసి వెంటనే అక్కడ మ్యాటర్ సెటిల్ చేస్తారు. అండ్ ఇక్కడ యాక్షన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఈ విధంగానైతే పెట్టిర్రు. అండ్ చూడండి, ఇక చేపలను పట్టేసి వీళ్ళైతే మొత్తం పెద్ద పెద్ద చేపలను ఇట్లా ఎండబెట్టిర్రు. చేపను సగం కోసేసి ఈ విధంగా ఎండబెట్టిర్రు. ఇది ఎంత పెద్ద జాయింట్ చేపను చూడండి. సో ఇది మొత్తం ఎండిపోయింది చేప. ఎండిపోయిన చేపలు, ఎండు చేపలు అనుకోరా అండి. ఇక ఇక్కడ చేప యొక్క మరి చిన్న చిన్న చేపలు, ఎండిపోయిన చేపలు, ఉప్పు చేపలు, రొయ్యలు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం డ్రోన్ ఎగిరేస్తే ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ చూద్దాం ఒకసారి డ్రోన్ ఎగిరేసి చుట్టుపక్కల ప్లేసెస్ కానీ. అక్కడ ఒక పెద్ద పడవ ఉన్నది, దాంట్లోకి వెళ్ళి వాటర్ని ఇసుకనైతే నింపుతున్నారు నదిలోకి వెళ్ళి తీసి. Damn, so she wanna take this beach on cam like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Four lines are better, I pull up. Betty Mbappe, reach como Mbappe. I can never let her up stop me. In the backseat, I'm with your bitch. Si me encanta ese topic. Windows black, that's a fact. She don't even mind getting sloppy. Shoot her outside, holding the mat. Si le digo dispara y like copy. Ábrame la ventana para ventilar este humo. Fuck you, Mr. Officer. So you trap star, so you know. చేసిరు. అండ్ ఈ గోడలకి మొత్తం కూడా ఇది వచ్చేసి ఇదే ద గ్రేట్ వాల్ ఆఫ్ గ్యాన్జో కాదు, GANZBOUA హ్యాంజో అని చెప్పేసి ఇది ఎంత బాగుంది అసలుకి. లోపలికి కూడా పోయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. నైట్ లైఫ్ ఆఫ్ గ్యాన్జో. ఓ మై గుడ్నెస్, చాలా నీట్ గా లైటింగ్స్ అయితే పెట్టారు. ఇంకా ఫిబ్రవరి వస్తుంది కదా, సో ఈ ఫిబ్రవరి కోసం అని చెప్పేసి, ఫిబ్రవరి 12 కోసం అని చేసి ఈ అరేంజ్మెంట్స్ కష్టం. నేను నా ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది చలికి, చాలా దారుణంగా రెడ్డిష్ అయిపోయింది. చాలా మంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అండ్ డ్రోన్స్ ఫ్లై చేస్తున్నారు. ఇప్పుడున్నది తన పేరు అయితే చుండి. అండ్ ఈ గాంజాని ఆరెంజ్ సిటీ అని కూడా అంటారు. ఇక మొత్తం కూడా ఆరెంజెస్ తో డెకరేషన్ చేసారు. మీరు దూరంకి వెళ్ళి చేస్తే అసలుకి ఇక్కడి త్రూఅవుట్ చైనా మొత్తం ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారు ఆరెంజెస్ వచ్చేసి. అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆరెంజెస్ వచ్చేసి చాలా స్వీట్గా ఉంటాయంట. అవునా?